చౌటుకూరు మండలం కోరుపోల్ గ్రామ నూతన సర్పంచ్గా బచ్చిగూడెం సునీత ప్రవీణ్ రెడ్డి ఘన విజయం. గ్రామ పెద్దలు యువకులతో కలిసి విజయోత్సవ ర్యాలీని గ్రామ వీధుల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రైజింగ్ కోర్పోల్ 2030 పేరుతో కోర్పోల్ గ్రామాన్ని పూర్తి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. గ్రామ పెద్దలు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తాము ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్లు తెలిపారు. విజయోత్సవ మహోత్సవంలో రాజ్ కుమార్, వెంకటరెడ్డి, ముకుందం, మోహన్, దేవేందర్, రమేష్, మల్లేశం, ప్రవీణ్, జోగినాథ్, మచ్చందర్, నరేష్, మహేశ్వర్ రెడ్డి మరియు మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం గెలిచినట్టే నమస్కారం. ఓటేసిన ప్రతి ఒక్కరికి కోర్పోల్ గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు. మేము గత 10 రోజులుగా చెప్పిన ఇవన్నీ కంపల్సరీ మేము నెరవేరుస్తాము. మాకు మీరు ఇట్లనే సపోర్ట్ ఇవ్వాలి, ఇట్లనే మమ్మల్ని ముందుకు నడిపియాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మలను నమ్మి ఇంత 438 ఓట్లతోటి అఖండ మెజారిటీతో గెలిపించిన కోర్పోల్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నన్ను నమ్మి 14 రోజుల నుంచి వాళ్ళ సొంత పనులు వదులుకొని నా వెంబడి ఎవరెవరైతే తిరిగిరో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా యువతకి. ఇలాగే ఈ 14 రోజులు మమ్మల్ని నమ్మి నడిపించిన ఏ ఒక్కరి నమ్మకాన్ని కూడా మేము వమ్ము చేయమని, ఏదైతే ప్రామిసెస్ గెలిచేటప్పుడు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగేటప్పుడు ఏ ప్రామిసెస్ అయితే చెప్పినామో ఆ ప్రతి ప్రామిస్ను 5 yearsలో లేదా అంతకంటే ముందే ఫుల్ఫిల్ చేసి కోర్పోల్ గ్రామ ప్రజల అభిమానాన్ని మళ్ళీ సంపాదించి వచ్చే ఎలక్షన్లకు ఇంకింత ధైర్యంగా ముందుకెళ్తామని మాటిస్తున్నాం.